చాలా రిలేషన్షిప్ ఇష్యూస్ కి ప్రైమరీ రీజన్ ఇస్ చీటింగ్. దే ఆర్ సేయింగ్ వెరీ ఓపెన్లీ దట్ అవును చీట్ చేశాను, ఇట్స్ బయాలజీ అది ఇది అని పీపుల్ ఆర్ గివింగ్ సమ్ స్టూపిడ్ జస్టిఫికేషన్స్ ఆల్సో ఫర్ దట్. ఈ చీటింగ్ కేసెస్ లో ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి వెళ్ళి చెప్పుకుంటే అరే మేము ముందే చెప్పాం కదా వాళ్ళతో ఎందుకున్నావు అనే ఒక జడ్జిమెంట్స్ ఎక్కువ వస్తున్నాయి అనే ఒక పాయింట్ లో ఐ థాట్ ఈ పాయింట్ దే కాంట్ షేర్ ఇట్ విత్ ఎనీబడి దే నో. అదే చీట్ చేసిన వాళ్ళు ప్రౌడ్ గా చెప్పుకుంటున్నారు అనేది నేను కొంచెం నోటీస్ చేశాను. హలో ఆల్, అందరికీ సెహరీకి స్వాగతం. ఈరోజు ఉమెన్స్ మంత్ స్పెషల్ ఎపిసోడ్లో మనతో ఉన్నారు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అండ్ కంటెంట్ క్రియేటరే కాదు, తన యునిక్ వేస్లో ఎంతోమంది క్లయింట్స్ని హీల్ చేస్తూ విజ్డమ్ స్ప్రెడ్ చేస్తూ యంగ్ అండ్ డైనమిక్ లైఫ్ కోచ్ పూజా రచా గారు. వెల్కమ్ పూజా. హాయ్ హిమా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద వార్మ్ ఇంట్రడక్షన్. అండ్ హ్యాపీ ఉమెన్స్ డే టు యూ. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. బిఫోర్ వి స్టార్ట్ ఒక చిన్న ఐస్ బ్రేకర్. Sure, నేను sure. మీ ప్రొఫైల్ చూశాను, యు సీమ్ టు లైక్ ట్రావెలింగ్. సో ఆ కాంటెక్స్లో ఒక చిన్న ఐస్ బ్రేకర్ ఛాలెంజ్తో మనం సెహరీ ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం ఈరోజు. Sure, హిమా. సో ఐ ఆస్క్ యూ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్, ఇంట్రెస్టింగ్ మైట్ బీ టు యూ. సే సపోజ్ ఒక మ్యాజిక్ వ్యాండ్ ఉందనుకోండి మీకు ఈరోజు. ఇప్పుడు ఈ మూమెంట్లో ఎక్కడైనా వెళ్ళాలి, ఏ ప్లేస్లో అయినా ఉండాలి అంటే వాట్ డూ యూ చూస్? నేను చాలా ఇయర్స్ నుంచి ఐ వాజ్ థింకింగ్ టు గో టు ఐస్లాండ్, బట్ ఎందుకో సెట్ అవ్వట్లేదు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఐ విల్ డెఫినెట్లీ చూస్ టు గో టు ఐస్లాండ్. నైస్ నైస్. సో వై డూ యూ లైక్ దట్ ప్లేస్? ఐ డోంట్ నో, ఇట్ ఫీల్స్ వెరీ డ్రీమీ. అంటే నేను చాలా కొంచెం చిన్నగా ఉన్నప్పుడు ఐ హావ్ సీన్ దోస్ నార్దర్న్ లైట్స్ అండ్ ఆల్. సో అది చూసినప్పటి నుంచి ఐఎమ్ రియలీ ఫ్యాసినేటెడ్ అబౌట్ ద ప్లేస్ అండ్ మొత్తం అంటే ఐ రియలీ లైక్ ద నేచర్ దేర్. సో వెళ్ళాలి చూడాలి అని ఒక ఇట్స్ బీన్ లైక్ అ డ్రీమ్ డెస్టినేషన్, బట్ ఎందుకో ఇంకా కుదరట్లేదు. అమేజింగ్ అండి. ఐ విష్ యూ గో అండ్ విజిట్ ద ఐస్లాండ్ వెరీ సూన్. థ్యాంక్ యూ. యా, నెక్స్ట్ క్వశ్చన్. సో మీరు ట్రావెల్ చేసిన ప్లేసెస్లో ఇప్పటి వరకు మీకు హైప్ అనిపించిన ప్లేస్ అండ్ అండర్ రేటెడ్ అనిపించిన ప్లేస్? హైప్ అనిపించిన ప్లేస్ అయితే ఐవ్ బిన్ టు ఇబీజా. సో ఐ హర్డ్ అ లాట్ అబౌట్ ఇట్. చాలా బాగుంటుంది, వెరీ బ్యూటిఫుల్, వెరీ పార్టీ. అంటే నేను ఐఎమ్ ఇన్ టు ఆల్ సార్ట్ ఆఫ్ థింగ్స్. ఐ లైక్ పార్టీ ప్లేసెస్, ఐ లైక్ స్లో ప్లేసెస్, ఐ లైక్ రిలీజియస్ ప్లేసెస్, అన్ని ఎవ్రీథింగ్. బట్ ఈ పార్టీ హైప్ కోసం ఐ వాంటెడ్ టు చెక్అవుట్ ఇబీజా, బట్ ఆఫ్టర్ గోయింగ్ దేర్ ఐ ఫెల్ట్ ఇట్స్ వెరీ నార్మల్. మనం చూసే అన్ని ఐలాండ్స్ లాగే ఉంది కదా అని ఐ ఫెల్ట్ ఇట్స్ లిటిల్ ఓవర్ రేటెడ్. అండ్ అండర్ రేటెడ్ అయితే ఐ వుడ్ డెఫినెట్లీ సే అండమాన్. ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్, కానీ చాలా మందికి తెలీదు అండమాన్ ఏంటో ఎక్కడో అని కూడా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇట్స్ స్టిల్ నాట్ ప్రాపర్లీ ఎక్స్ప్లోర్డ్ ఏమో అని ఆఫ్టర్ సీయింగ్ దట్ ఐ ఫెల్ట్ సో బ్యాడ్ దట్ అరే సో మెనీ పీపుల్ డోంట్ నో అబౌట్ ద బ్యూటీ ఆఫ్ ద ప్లేస్ అని అనిపించింది. ఓకే, నైస్ అండి. అండ్ లాస్ట్ వన్. సో మీ ట్రావెల్ మెమరీస్ నుంచి ఎనీ సీక్రెట్ దట్ యు కెప్ట్ టు యువర్ సెల్ఫ్? Kept to myself. Not myself, maybe to me and few of close my friends. So before marriage itself, me and my husband went on a trip for my birthday. అది ఇప్పటి వరకు ఇంకా మా ఇంట్లో కూడా చెప్పలేదు. ఓకే, బట్ వెళ్ళాము. ఇట్ వాజ్ అ వెరీ మెమరబుల్ బర్త్డే. బాగుండింది. ఇట్ వాజ్ సో గుడ్, బట్ ఐ స్టిల్ డింట్ రివీల్ ఇట్ టు మై పేరెంట్స్. వీఆర్ మ్యారీడ్ నౌ, బట్ స్టిల్ ఐ డింట్ రివీల్. ఓకే, దట్స్ స్వీట్. నైస్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ అండి. వెల్కమ్. సక్సెస్ఫుల్లీ వి ఫినిష్ ద ఐస్ బ్రేక్ ఛాలెంజ్ అండ్ ఐ లవ్ ద కాన్వర్జేషన్ అండ్ ట్రావెల్, Me too. లాట్ ఆఫ్ థింగ్స్. Yeah. యా, వెరీ గుడ్. ఓకే, వీ హ్యావ్ డన్ విత్ ద ఐస్ బ్రేకర్ ఛాలెంజ్. ఇప్పుడు మనం యాక్చువల్ థీమ్ ఆఫ్ ద సెహరీ ఎపిసోడ్లోకి వెళ్తున్నాం. సో సెహరీలో వి టాక్ త్రూ ట్రాఫిక్ సిగ్నల్స్. అంటే లైఫ్ని ఒక జర్నీ లాగా చూసుకుంటే ట్రాఫిక్ సిగ్నల్స్ ఆర్ ద వన్స్ స్టాప్ ఆర్ పాజ్ ఆర్ గెట్ రెడీ అండ్ జస్ట్ కీప్ గోయింగ్. సో అది మన ఫోకస్. త్రీ సిగ్నల్స్, గ్రీన్, yellow అండ్ రెడ్. లెట్ స్టార్ట్ విత్ ద గ్రీన్ సిగ్నల్. గ్రీన్ Sure. అంటే మోస్ట్లీ ఇట్స్ ఆల్ గ్రీన్ మూమెంట్స్, సెలబ్రేషన్స్, Positive. పాజిటివ్ థింగ్, ఆల్ గుడ్ గో అండ్
సార్. సో ఐ వాంట్ యూ టు టెల్ అస్ అబౌట్ ఈ లైఫ్ కోచ్ ఆప్షన్ ఎలా చూస్ చేసుకున్నారు కెరియర్కి? చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా మనకి. సో హౌ డిడ్ బికేమ్ యువర్ కెరియర్ ఆప్షన్ అండ్ అసలు ఎలా డిసైడ్ అయ్యారు? బిహైండ్ ద జర్నీ స్టోరీ వినాలనుకుంటున్నాం. షూర్. సో అంటే బేసిక్గా నేను చాలా మంచి గుడ్ లిజనర్ని. ఎవరు ఎంతసేపు ఎన్ని అవర్స్ మాట్లాడినా ఐ కెన్ లిజన్ వితౌట్ గెట్టింగ్ టయర్డ్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్. సో ఈ క్వాలిటీ వల్ల ఏంటంటే చిన్నప్పటి నుంచి అంటే అట్లీస్ట్ టిల్ మీన్ ఒక ఏజ్ రీచ్ అయిన తర్వాత పీపుల్ స్టార్టెడ్ షేరింగ్ దేర్ ప్రాబ్లమ్స్ విత్ మీ. అండ్ నేను చాలా నాన్ జడ్జిమెంటల్. ఇప్పుడు నేను చేసేది మీరు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేసినా ఐ విల్ టేక్ ఇట్. అంటే ఇదేదో చెప్పలేం కాదు, బట్ ఐఎమ్ లైక్ దట్. ఐ విల్ రెస్పెక్ట్ ఎవ్రీబడీస్ ఒపీనియన్స్. మీరు డిఫరెంట్, నేను డిఫరెంట్ అని నేను చాలా గట్టిగా నమ్ముతాను. సో బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ చాలా మందికి అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో చాలా మందికి ఏ ఇష్యూ వచ్చినా దే యూస్ టు అప్రోచ్ మీ. ఐ యూస్ టు గివ్ దెమ్ ప్రాపర్ సజెషన్స్. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చింది వాళ్ళకి ఇవ్వకుండా, వాళ్ళకి ఇచ్చింది వీళ్ళకి ఇవ్వకుండా, అలా ఎవరికి తగ్గట్టు లైక్ ద కస్టమైజ్డ్ ఆన్సర్ లాగా ఇచ్చేదాన్ని. సో పీపుల్ స్టార్టెడ్ సేయింగ్ దట్ యూ కుడ్ యాక్చువల్లీ బికమ్ అ సైకాలజిస్ట్. నువ్వు ఎందుకు చెయ్యట్లేదు అని ఎప్పటి నుండి అనేవాళ్ళు. ఈవెన్ ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దట్, బట్ మధ్యలో నాకు కొంచెం పర్సనల్ లైఫ్ లో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చి దానివల్ల నేను చేయలేకపోయాను. దెన్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ దెన్ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ఆప్షన్స్ రిలేటెడ్ టు సైకాలజీ. సో అప్పుడు దెన్ ఐ ఫౌండ్ అవుట్ ది ఆప్షన్ ఆఫ్ లైఫ్ కోచ్. అండ్ సో నేను ఈ కోర్స్ చేయడం స్టార్ట్ చేశాను. బట్ ఐ వాజ్ ష్యూర్ దట్ నేను ఒక 30 yearsకి వచ్చిన తర్వాతే ఐ వాంట్ టు స్టార్ట్ దిస్. బికాస్ ఒకసారి నేను 30కి రీచ్ అయ్యానంటే కొంచెం లైఫ్ చూసి ఉంటాను కదా. సో నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ తో ఐ కెన్ గైడ్ పీపుల్ బెటర్. దెన్ ఇఫ్ నేను 30 ఉంటే నేను 20s వాళ్ళతో వైబ్ అవ్వచ్చు, 40s వాళ్ళతో కూడా వైబ్ అవ్వచ్చు అని ఒక ఉండింది నాకు. సో నేనే 25, 26 అంటే పీపుల్ మైట్ నాట్ ఫీల్ దాట్ కంఫర్టబుల్ టాకింగ్ టు మీ ఏమో. ఇఫ్ ఐఎమ్ 30 ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ మైట్ బి కంఫర్టబుల్ అని ఒక పాయింట్ లో ఉండి ఐ వాజ్ వెయిటింగ్ టు రీచ్ 30 టు స్టార్ట్ ఇట్. సో వన్స్ ఐ రీచ్ 30 ఐ స్టార్టెడ్ దిస్ జర్నీ. వావ్! దట్స్ వెరీ నైస్ అండి. అంటే యూ టుక్ దట్ టైమ్ అండ్ యూ యా. వెయిటెడ్ విత్ ఎ గోల్. It was nice and I'm happy you made it. And today థ్యాంక్ యూ. you're already a life coach helping many people. థ్యాంక్ యూ. Congratulations. థ్యాంక్ యూ హిమా. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్వశ్చన్. నేను మీ రీల్స్ చూశాను మీ ప్రొఫైల్లో. మోస్ట్లీ మీరు చేసే కంటెంట్ ఐ థింక్ ఇట్స్ రిలేషన్షిప్ ఫోకస్డ్ కదా. ఈస్ దాట్ యువర్ నీష్ ఏరియా? హౌ డిడ్ యూ పిక్ దట్ ఏరియా? అంటే చాలా ఏరియాస్ ఉంటాయి లైఫ్ కోచ్ అంటే. సో హౌ డిడ్ ఆల్ దట్ హ్యాపెన్? సో నేను అంటే నా లైఫ్ లో ఐ హావ్ బిన్ త్రూ సమ్ వెరీ బ్యాడ్ రిలేషన్షిప్స్ అండ్ ఐ హావ్ బిన్ త్రూ అ వెరీ గుడ్ రిలేషన్షిప్ ఆల్సో. సో ఐ ఫీల్ లైక్ నాకు బ్యాడ్ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో తెలుసు, అట్ ద సేమ్ టైం గుడ్ రిలేషన్షిప్ కూడా ఎలా ఉంటుందో తెలుసు. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ అంటే మెనీ పీపుల్ మైట్ నాట్ అగ్రీ విత్ మీ, బట్ ఐ స్టిల్ బిలీవ్ దట్ రిలేషన్షిప్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అంటే ఒక రిలేషన్షిప్ బాగుంటే మనం రిమైనింగ్ అన్ని థింగ్స్ పైన మంచిగా ఫోకస్ చేసుకొని వీ కెన్ డెవలప్ ప్రొఫెషనల్లీ, వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్. అదే ఒక రిలేషన్షిప్ కనుక కొంచెం డిస్టర్బింగ్ గా ఉంటే ఇట్ విల్ రూయిన్ ఆల్ ది అదర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ అవర్ లైఫ్. మనం ప్రొఫెషన్ పైన ఫోకస్ చేయలేము, సెల్ఫ్ కేర్ తీసుకోలేము. సో వీటన్నిటికీ ఐ ఫీల్ లైక్ రిలేషన్షిప్ ఇస్ దట్ రూట్. ఐ డోంట్ మీన్ దట్ స్టేయింగ్ సింగిల్, స్టేయింగ్ కమిటెడ్ అలా కాదు. స్టేయింగ్ ఇన్ అ బ్యాడ్ రిలేషన్షిప్ అండ్ స్టేయింగ్ ఇన్ అ గుడ్ రిలేషన్షిప్. సో ఐ ఫీల్ లైక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ నేను నా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేశాను. బ్యాడ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు హౌ మచ్ ఐ లాస్ట్, అండ్ గుడ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు హౌ మెనీ పాజిటివ్ స్టార్టెడ్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ అనేది నేను లైవ్ గా ఎక్స్పీరియన్స్ చేశాను. బట్ రిలేషన్షిప్ నీష్ నేను తీసుకోవాలనేది అనుకోలేదు. బట్ ద క్లయింట్స్ దట్ ఐమ్ గెట్టింగ్ ఆర్ మోస్ట్లీ అబౌట్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్. సో దెన్ ఐ థాట్ ఓకే రిలేషన్షిప్ ఇష్యూసే చాలా ఎక్కువ ఉన్నాయి. ఐ డీల్ విత్ కెరియర్, ఫ్యామిలీ, సెల్ఫ్ గ్రోత్ ఇవన్నీ కూడా. బట్ ఎట్ ద సేమ్ టైమ్ 90% ఆఫ్ ద క్లయింట్స్ ఆర్ కమింగ్ విత్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఓన్లీ. దెన్ ఐ రియలైజ్డ్ ఓకే చాలా మందికి ఎక్కువ ప్రాబ్లం ఉంది విత్ రిలేషన్షిప్స్ ఓన్లీ. సో ఇట్స్ బెటర్ దట్ ఐ టేక్ దిస్ వే బికాస్ చాలా మంది ఉన్నారు, వీ కెన్ హెల్ప్ దెమ్ బెటర్ కదా, బికాస్ దట్ ఈస్ ద మెయిన్ సోర్స్ అనేలాగా నాకు అనిపించి దెన్ ఐ స్టార్టెడ్ పికింగ్ దిస్ అప్. వెరీ గుడ్ అండి.
నేను రిలేట్ చేసుకోగలుగుతున్నాను బికాజ్ నేను కూడా లైఫ్ కోచ్ చేశాను కదా. బట్ వన్ థింగ్ రియలీ స్టక్ మీ ఈజ్ దట్ నేను కోచింగ్ తీసుకునేటప్పుడు, కోర్స్ చేసేటప్పుడు ఐ వాజ్ ఆస్ టు పిక్ ఏ నిష్ ఏరియా. అంటే బిఫోర్ ఈవెన్ స్టార్టెడ్ వి స్టార్ట్ కోచింగ్, అసలు కోచింగ్ అంటే ఏంటి, రియల్ లైఫ్లో మనం ఎలాంటి సిచ్యువేషన్స్ కమ్ అక్రాస్ చేస్తాము, ఏది చేయకుండానే దే కైండ్ ఆఫ్ ఆస్ట్ మీ టు పిక్ అన్ ఏరియా అండ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. అండ్ నౌ ఐ రియలీ అండర్స్టాండ్, లైక్ ఐ వాజ్ ఆల్సో ఇన్ ద సేమ్ జర్నీ లైక్ యూ ఫెల్ట్. ఒకసారి మనం ఆ కోచింగ్ క్లయింట్స్ రియాలిటీకి వెళ్ళినప్పుడే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్తో వస్తున్నారు అనేది, మనం ఎక్కడ హెల్ప్ చేయగలుగుతున్నాము, ఎక్కువగా మన ఎక్స్పీరియన్సెస్ ఎక్కడ పెట్టి ఎక్కడ వాళ్ళకి గైడ్ చేయగలుగుతున్నాము అనేది, ఐ థింక్ ఇట్ కమ్స్ విత్ టైమ్ అండ్ ఎక్స్పీరియన్స్. ఐ లవ్ దట్. సో వి ఫినిష్ గ్రీన్ సిగ్నల్ అండి. సో నౌ సక్సెస్ఫుల్గా సెహరీలో మనం రెడ్ సిగ్నల్కి మూవ్ అవుతున్నాము. రెడ్ అంటే రియల్ లైఫ్లో మనం ట్రాఫిక్లో ఎక్కడ రెడ్ పడ్డా ఆగాల్సిందే, దెర్ ఇస్ నో అదర్ పాయింట్ కదా. సో అలాంటి స్టాప్ మూమెంట్స్ కావచ్చు, బ్రేక్ మూమెంట్స్ కావచ్చు. ఐ వాంట్ టు నో మీ రీల్ ఆర్ రియల్ లైఫ్లో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ ఏంటి, అది ఎప్పుడు జరిగింది? సో ఇది నాకు ఒక ఆల్మోస్ట్ 5 or 6 years బ్యాక్ జరిగిన సిచ్యువేషన్. దెన్ ఐ జస్ట్ హ్యాడ్ లైక్ అ వెరీ బ్యాడ్ బ్రేకప్. చాలా బ్యాడ్ ఉండింది. ఎలా అంటే ఫిజికలీ, మెంటలీ ఐ వాజ్ వెరీ వెరీ ఎగ్జాస్టెడ్. అండ్ ఆ టైంలో నాకు ఎవరు సపోర్ట్ కూడా లేకుండే, బికాజ్ దిస్ ఈజ్ నాట్ సంథింగ్ మై పేరెంట్స్ వుడ్ అప్రూవ్ ఆఫ్. సో పేరెంట్స్ సపోర్ట్ లేదు, అండ్ ఐ డోంట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆల్సో. సో ఫ్రెండ్స్ సపోర్ట్ లేదు, and because of all these issues I was not focusing on my career also, so I was having little bit financial issues also. సో ఇంట్లో నేను సపోర్ట్ తీసుకోవడం మానేశాను, బికాజ్ ఐ వాజ్ గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ స్టఫ్. సో ఎట్ ద సేమ్ టైం నేను ఇంకా ఇవన్నీ హ్యాండిల్ చేయాలనేసరికి ఇట్ ఫెల్ట్ లైక్ అ వెరీ బిగ్ బ్రేక్. ఇంకా అంటే ఐ ఫెల్ట్ లైక్ దట్ ఈస్ ది ఎండ్. ఇంకా మీరు అన్నట్టు రెడ్ సిగ్నల్ కూడా కాదు, ఐ థాట్ దట్ ఈస్ ఎండ్, అంతే అయిపోయింది అని అనుకున్నాను నేను అనుకున్న మూమెంట్ లో. బట్ ఎందుకో తెలీదు, ఐ ఆల్వేస్ హ్యావ్ దట్ హోప్ ఇన్ మై బ్రెయిన్. ఎప్పుడైనా కూడా, ఎప్పుడైనా అంటే ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆల్సో, ఏ ప్రాబ్లం వచ్చినా, నేను ఈ రోజు ఎంత ఏడుస్తున్నా, ఈ రోజు ఎంత భయపడుతున్నా కూడా, బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఇట్ విల్ ఆల్వేస్ సే దట్ లేదు, స్టిల్ హ్యావ్ హోప్, ఇంకేదో చేయొచ్చు, ఇంకేదో చేయొచ్చు అనే ఒక థాట్ ఎందుకో నాకు ఉంటుంది ఎప్పుడు. సో ఆ థాట్ తోనే ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్. అండ్ ఎట్ దట్ టైమ్ ఐ మెట్ మై హస్బెండ్, హూ వాజ్ మై బాయ్ ఫ్రెండ్ ఎట్ దట్ టైమ్. సో నేను చాలా బ్యాడ్ ఫేజ్ లో ఉన్నప్పుడు హీ వాజ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్. చాలా కంఫర్ట్ ఇచ్చి, నాకు వెరీ సపోర్టివ్ గా ఉండి, అన్నిట్లో నన్ను బాగా సపోర్ట్ చేసి, నేను హీల్ అయ్యే వరకు వెయిట్ చేసి, హీ వెయిటెడ్ ఫర్ మీ. సో అలా చాలా తను సపోర్ట్ చేయడం వల్ల నేను చాలా టైం తీసుకోవాల్సిన హీలింగ్ చాలా తక్కువ టైం తీసుకున్నాను అని నాకు అనిపిస్తుంది. బికాస్ ఎవ్రీబడి అరౌండ్ మీ షాక్ అయిపోయారు, ఇంత త్వరగా ఎలా హీల్ అయ్యో అంత బ్యాడ్ బ్రేకప్ నుంచి అని. కానీ I think all the credit goes to my husband because he has been the greatest support ఇంకా నాకు. సో దాని వల్ల I started moving forward in my life. Since then, touch wood, no looking back ఇంకా. సో I think that is a turning point. Complete red నుంచి I shifted to complete green ఇంకా. యా, మీ హస్బెండ్ మీకు ఇప్పుడు లక్కీ లైఫ్ కోచ్. Yeah. దట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనము ఇప్పుడు మీరు లైఫ్ కోచ్ చేసేటప్పుడు కూడా చూస్తుంటారు. సో ఇట్ ఫీల్స్ లైక్ మీరు అన్నారు కదా, ఎండ్ ఆఫ్ ద లైఫ్, ఇంకా ఇంకేం చేయలేము, ఇది ఇక్కడితో ఆగిపోవాల్సిందే అని అనిపిస్తుంది. యా, మనకు ఒక సపోర్ట్ అంటూ మనం అలోన్ కాదు. మీరు చెప్తుంటారు కదా, మీ రీల్స్ కూడా నేను ప్రతి దాంట్లో చూస్తాను, ఎండ్లో యు ఆర్ నాట్ అలోన్, ఐఎమ్ హియర్ అని అంటారు కదా. ఆ ఒక్క వర్డ్ చాలు. ఐ విష్ ఎవ్రీ వన్ రియలైజెస్ దట్ దే ఆర్ నాట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. Sure. సో మీరు క్లయింట్స్తో చాలా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో హీల్ చేసి ఉంటారు, గైడ్ చేసి ఉంటారు కదా. డూ యూ లైక్ టు షేర్ ఎనీ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ దట్ యూ కేమ్ అక్రాస్? So this happened very recently. I got a women client and తన స్టోరీ చాలా పెయిన్ఫుల్ గా ఉండింది. తనకు ముందు ఐ స్పోక్ టు లైక్ 200-300 క్లయింట్స్ ఆల్సో. బట్ ఎక్కడైనా కూడా ఐ మీన్ ఐ ఫీల్ దట్ ఎంపతి, బట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ గెట్ ఎమోషనల్, బికాస్ ఎమోషన్ లో ఉన్నప్పుడు వీ కాంట్ టేక్ రేషనల్ డెసిషన్స్, అండ్ దట్ ఈస్ వై దే ఆర్ కమింగ్ టు మీ కదా.
సో ఐ షుడెంట్ గెట్ ఎమోషనల్ అనేది ఒకటి నాకు స్ట్రాంగ్ గా ఉంది. బట్ తన దగ్గరికి రీసెంట్ గా ఈ క్లయింట్ ఇంటరాక్షన్ దగ్గర తన స్టోరీ ఎంత టచింగ్ గా ఉండింది అంటే, ఎట్ అ మూమెంట్ ఐ ఫర్గాట్ దట్ ఐమ్ అ లైఫ్ కోచ్. ఎట్ అ మూమెంట్ ఐ ఓన్లీ రియలైజ్ దట్ ఐమ్ అ ఉమెన్, ఐమ్ అ హ్యూమన్, హౌ కెన్ సంబడి డూ దిస్ టు ఎనీబడి అని ఐ స్టార్టెడ్ ఫీలింగ్ సో బ్యాడ్. తను చెప్తున్నంత సేపు షీ వాస్ క్రయింగ్ అండ్ షేరింగ్ హర్ స్టోరీ. తను చెప్తూ చెప్తూ ఉంటే ఈవెన్ ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్. నాకు ఇంకా టీయర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. బట్ నేను అది చూపిస్తే ఇంకా షీ విల్ గెట్ మోర్ వీక్ అని చెప్పేసి ఐ స్టార్టెడ్ కంట్రోలింగ్ మై సెల్ఫ్ అ లాట్. అది నాకు చాలా డిఫికల్ట్ గా ఉండింది బికాస్ ఈవెన్ ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ మెంటలీ కదా, సో ఇట్ ఫెల్ట్ లిటిల్ డిఫికల్ట్. వెరీ ట్రూ అండి. ఇట్స్ ఛాలెంజింగ్ ఫర్ లైఫ్ కోచ్ ఆల్సో కదా. సో మనం అన్ని ఫేస్ చేసి ఉండము లైఫ్లో. సో ఇప్పుడు మనం ఎల్లో సిగ్నల్కి మూవ్ అయ్యాము. ఎల్లో అంటే రెడీ టు గో, వెయిట్ అండ్ పాజ్, రిఫ్లెక్షన్ మూమెంట్స్ మోస్ట్లీ. సో మీరు యాజ్ ఎ లైఫ్ కోచ్ అందరినీ హీల్ చేస్తారు కదా. సో మీ ఛాలెంజింగ్ టైమ్స్లో ఎలా హీల్ అవుతారు? వాట్ ఈస్ యువర్ స్టైల్? అంటే నాకు బేసిక్ గా కొంచెం మూడ్ స్వింగ్స్ ఎక్కువ. ఐ కాంట్ కంటిన్యూ ఎనీథింగ్ ఫర్ అ లాంగర్ టైం. ఇప్పుడు ఏడుస్తున్నాను అంటే మళ్ళీ 5 minutes లో నేనే నవ్వుతాను. ఇప్పుడు హర్ట్ అయ్యానంటే 5 minutes లో నేనే జోకేస్తాను. సో మై నేచర్ ఈజ్ లైక్ దట్. ఎప్పుడైనా అంతే, కొంచెం ఈజీగా ఫ్రీ ఫ్లోయింగ్ లాగా ఓకే అయిపోయింది, వై షుడ్ ఐ వేస్ట్ మోర్ టైమ్ ఆన్ దిస్ థింగ్ అనే లెట్ గో నేచర్ నాకు ముందు నుంచి చాలా ఉంది. సో మేబీ బికాస్ ఆఫ్ దట్ నాకు కొంచెం ఛాలెంజింగ్ గా ఏదైనా అనిపించినా కూడా ఐ విల్ జస్ట్ సిట్ అండ్ టాక్ టు మై సెల్ఫ్. అవును ఇది జరిగింది, ఏమైంది, ఇప్పుడు ఏం చేయగలం, దీస్ ఆర్ ద సొల్యూషన్స్, దీస్ ఆర్ ద పాసిబిలిటీస్ దట్ ఐ కెన్ గో త్రూ అని చెప్పేసి ఐ విల్ సిట్ అండ్ టాక్ టు మై సెల్ఫ్. ఓకే ఇది ఇలా చేస్తే ఇలా అవుతుంది అని చెప్పేసి నాకు నేనే ఒక సెషన్ లా తీసుకొని ఐ విల్ కమ్ అప్ విత్ ఇట్. అంతేకాని ఐ డోంట్ నో, దట్ ఈస్ మై, ఐ ఫీల్ లైక్ దట్ ఈస్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ బికాస్ నేను అంత ఈజీగా అఫెక్ట్ అవ్వను. ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ వెరీ ఈజీలీ. యూఆర్ బ్లెస్డ్ అండి. వెరీ నైస్. అది అందరికీ పాసిబుల్ కూడా కాదు. వెరీ గుడ్ దట్ యువర్ కీపింగ్ అప్ దట్ హ్యాబిట్ ఆల్సో. మీరు అది ఐడెంటిఫై చేసి ఇది నా నేచర్ అని తెలుసుకొని యూఆర్ లైక్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇట్ కదా, మోస్ట్ ఆఫ్ ఇట్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. నైస్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో నేను మీ రీల్స్లో చూసినట్టు రిలేషన్షిప్ కంటెంట్ అన్నాను కదా, అండ్ ఐ ఆల్సో అబ్జర్వ్ ఎక్కువగా చీటింగ్ సిచ్యువేషన్స్ అలా ఫేస్ చేసే వాళ్ళకి మీ మీ గైడెన్స్ అలాంటి కంటెంట్ ఎక్కువగా చూసాను. సో కెన్ యూ షేర్ బిహైండ్ ద సీన్స్ ఆఫ్ ఇట్, హౌ ఇట్ ఆల్ హ్యాపెండ్? యా, సో దిస్ ఇస్ ఆల్సో ఇన్ ద సేమ్ వే. సో నేనేంటంటే ఐఎమ్ లెర్నింగ్ విత్ మై క్లయింట్స్ బేసిక్ గా. ఇట్స్ నాట్ లైక్ నాకు ఆల్రెడీ అన్ని వచ్చు, క్లయింట్స్ ని నేను గైడ్ చేస్తున్నానని కాకుండా ఐఎమ్ లెర్నింగ్ అలాంగ్ విత్ మై క్లయింట్స్. సో ఇందులో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏం వస్తున్నాయి, ఎక్కువ మంది దేంతో సఫర్ అవుతున్నారు అనేది నోటీస్ చేసి అకార్డింగ్ టు దట్ ఐఎమ్ మేకింగ్ ద వీడియోస్ ఆల్సో. సో చీటింగ్ ఏమైపోయిందంటే ఎట్ ఫస్ట్ ఐ థాట్స్ ఇట్స్ వెరీ అబ్నార్మల్, ఎక్కడో ఒక దగ్గర ఇట్ హ్యాపెన్స్ వన్స్ ఇన్ అ బ్లూ మూన్ అని అనుకునే దాన్ని. బట్ దెన్ ఐ నోటీస్ దట్ చాలా రిలేషన్షిప్ ఇష్యూస్ కి ప్రైమరీ రీజన్ ఇస్ చీటింగ్. అండ్ వీఆర్ నార్మలైజింగ్ చీటింగ్ లాట్ లాగా నాకు అనిపించింది. బికాస్ చాలా మంది వచ్చి దే ఆర్ సెయింగ్ వెరీ ఓపెన్లీ దట్ అవును చీట్ చేశాను, ఇట్స్ బయాలజీ అది ఇది అని పీపుల్ ఆర్ గివింగ్ సమ్ స్టూపిడ్ జస్టిఫికేషన్స్ ఆల్సో ఫర్ దట్. సో ఐ ఫీల్ లైక్ వీఆర్ నార్మలైజింగ్ చీటింగ్ సో మచ్, అసలు చెయ్యకూడదు అంతా. అండ్ పీపుల్ ఆర్ క్రాకింగ్ జోక్స్ ఆల్సో అబౌట్ ఇట్. అంటే ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసుకుంటున్నారు దట్ ఐఎమ్ చీటింగ్ ఆన్ మై పార్ట్నర్ అని చెప్పి. సో ఐ థింక్ వీ షుడ్ ఇమీడియట్లీ స్టాప్ నార్మలైజింగ్ చీటింగ్. అండ్ ఇక్కడ కూడా ఏమైపోయిందంటే విక్టిమ్ బ్లేమింగ్ ఎక్కువ అయిపోయింది. అంటే నా పైన చీట్ జరిగితే నేను వెళ్ళి ఎవరికన్నా చెప్పుకుంటే వాళ్ళు నన్ను టీజ్ అండ్ ట్రోల్ చేస్తారేమో అనే భయంతో ఐ కాంట్ షేర్ ఇట్ విత్ ఎనీవన్. అదే చీట్ చేసిన వాళ్ళు ప్రౌడ్ గా చెప్పుకుంటున్నారు అనేది నేను కొంచెం నోటీస్ చేశాను. దెన్ ఐ స్టార్టెడ్ ఫీలింగ్ ఈ చీటింగ్ కేసెస్ లో ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి వెళ్ళి చెప్పుకుంటే అరే మేము ముందే చెప్పాం కదా వాళ్ళతో ఎందుకున్నావు అనే ఒక జడ్జిమెంట్స్ ఎక్కువ వస్తున్నాయి అనే ఒక పాయింట్ లో ఐ థాట్ ఈ పాయింట్ దే కాంట్ షేర్ ఇట్ విత్ ఎనీబడి దే నో, దే కెన్ ఓన్లీ షేర్ ఇట్ విత్ అ స్ట్రేంజర్ హూ విల్ ఫర్గెట్ అబౌట్ దెమ్ ద నెక్స్ట్ అవర్ అని చెప్పి నాకు అర్థమయ్యి దెన్ ఐ స్టార్టెడ్ హైలైటింగ్ ఇట్ మోర్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆర్ అబౌట్ చీటింగ్. ఐ అగ్రీ అండి టోటలీ. లైక్ ద పాయింట్ ఆల్సో, ఒక సేఫ్ స్పేస్కి చెప్పినప్పుడే వాళ్ళు అందులో నుంచి బయటికి రాగలుగుతారు. ఇట్స్ నాట్ లైక్
ఎవరికి మనం ట్రస్ట్ చేసినా చెప్పినా కూడా యాజ్ యూ సెడ్ లైక్ వీ డోంట్ నో హౌ వేర్ ఇట్ గోస్ అండ్ హౌ ఇట్ ఎండ్స్. సో ట్రూ అండి, వెరీ నైస్. అండ్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఒక క్వశ్చన్. సో ఈ జెన్జీ అంటారు కదా, సో హౌ ఈస్ దాట్ థింగ్ గోయింగ్ ఆన్, లైక్ వాట్ ఆర్ ద మేజర్ ఛాలెంజెస్ యూ కమ్ అక్రాస్? ఐ అంటే ఇన్ని రోజులు బిఫోర్ స్టార్టింగ్ ద కోచింగ్ ఐ ఆల్సో ఫెల్ట్ లైక్ జెన్జీ ఆర్ లిటిల్ స్కేరీ, వాళ్ళతో మనం మాట్లాడలేము, మనం డీల్ చేయలేము అని ఐ యూస్ టు థింక్ దట్. బట్ ఆఫ్టర్ టాకింగ్ టు సో మెనీ పీపుల్ ఐ రియలైజ్ దట్ జెన్జీ ఆర్ వెరీ మెచ్యూర్డ్. వాళ్ళకి మనకన్నా ఎక్కువ ఎక్స్పోజర్, ఎక్కువ నాలెడ్జ్, ఎక్కువ అండర్స్టాండింగ్ ఉంది. అండ్ దే ఆర్ వెరీ అవేర్ అబౌట్ దేర్ ఎమోషన్స్. మనం ఆ ఏజ్ లో ఉన్నప్పుడు ఐ డెంట్ ఈవెన్ నో వాట్ ఆల్ దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈవెన్ కాల్డ్ అస్. కానీ ఇప్పుడు వాళ్ళకి దే నో దట్ ఐఎమ్ ఫీలింగ్ దిస్, ఐ హ్యావ్ టు డూ దిస్ అనే ఒక చాలా ఎక్కువ క్లారిటీ అండ్ మెచ్యూరిటీ వాళ్ళకి చాలా ఉంది. బట్ ద ఓన్లీ ఛాలెంజ్ ఐ ఫేస్ విత్ జెన్జీ ఇస్ దట్ ద సేమ్ ప్రాబ్లమ్. సమ్ ఆఫ్ ద జెన్జీస్ దే డోంట్ లిజన్. వాళ్ళకు సొల్యూషన్ కోసం వస్తారు, బట్ ఇఫ్ ఐ సే సంథింగ్ ఆల్సో దే విల్ బి ఆర్గ్యూయింగ్ సేయింగ్ దట్ నో నో నో, నాకు ఇదే కావాలి, నేను ఇదే చేయాలనుకుంటున్నాను అంటారు. సో నో మ్యాటర్ వాట్ వీ ట్రై టు సే దట్ నో ఇట్స్ నాట్ గుడ్ అని చెప్పినా కూడా సమ్ జెన్జీస్ వోంట్ అగ్రీ, సమ్ ఓన్లీ సమ్. I think 95% of the Gen Zs are very matured, very strong, very clear, but కొందరు మాత్రం లిటిల్ డిఫికల్ట్ టీనేజ్ రెబెలియస్ ఫేజ్ లో ఉన్నారు ఇంకా. వెరీ గుడ్ టు నో అండి. థ్యాంక్ యూ. నైస్. Yeah, we're done with yellow, green and red, all the three signals successfully we finished. Yeah, lastly, before we close this episode, I would like to have some generic questions to you, not like signals కాకుండా ఏది రిలేటెడ్ కాకుండా ఇన్ జనరల్ ఐ వాంట్ టు ఆస్క్ యూ 1 or 2 క్వశ్చన్స్. సో ఫస్ట్ వచ్చేసి ప్రజెంట్ లైఫ్ స్టైల్లో ఒక లైఫ్ కోచ్ ఇంపార్టెన్స్ ఏంటి అండ్ హౌ దే కెన్ హెల్ప్ పీపుల్ హీల్? ఓకే. సో నా స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటి అంటే ఈ రోజుల్లో ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హ్యాస్ సమ్ ఆర్ ద డిఫరెంట్ ప్రాబ్లమ్. మీకున్న ప్రాబ్లం నాకు ఉండకపోయినా ఈచ్ వన్ ఆఫ్ అస్ విల్ బీ హ్యావింగ్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు నాకున్న ప్రాబ్లం నేను నా ఫ్రెండ్స్ కి ఇంకెవరికన్నా షేర్ చేసుకోవాలన్నా కూడా దే విల్ బి డీలింగ్ విత్ దేర్ ఓన్ ఇష్యూస్. నేను వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయడము, లేకపోతే వాళ్ళు నాకు అంత టైం ఇవ్వడం, ఐ డోంట్ థింక్ ఇట్స్ ప్రాక్టికల్లీ పాసిబుల్. సో అండ్ ఆల్సో మనం లైఫ్ లో చాలా రిగ్రెట్స్ ఉంటాయి కదా, లైక్ ఐ షుడెంట్ హ్యావ్ డన్ దట్, ఐ షుడెంట్ హ్యావ్ డన్ దిస్ అనేవన్నీ ఆర్ దోస్ డెసిషన్స్ విచ్ వి టుక్ డ్యూరింగ్ అవర్ ఎమోషనల్ ఫేజ్. సో మనం ఎమోషనల్ గా ఉన్నప్పుడు రేషనల్ గా థింక్ చేయలేక వి మేక్ సమ్ రాంగ్ డెసిషన్స్. దాని కాన్సిక్వెన్సెస్ మనం చాలా ఫేస్ చేస్తామని నేను అనుకుంటాను. సో ఇలా మనకు ఒక పర్సన్ ఉన్నప్పుడు హూ ఈజ్ అ ప్రొఫెషనల్ అండ్ లాజికల్ పర్సన్, మనం ఇప్పుడు అంటే ఐ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ దేర్ పెయిన్ బట్ ఐ కాంట్ ఫీల్ దేర్ పెయిన్. సో నేను ఆ ఎమోషనల్ ఫేజ్ లో లేను వాళ్ళు ఉన్నట్టు. సో ఒక లైఫ్ కోచ్ అనేది ఇట్స్ లైక్ లాజికల్ సైడ్ ఆఫ్ యువర్ బ్రెయిన్ లాగా. సో ఆ సిచ్యువేషన్ కి ఎమోషనల్ గా కాకుండా రియలిస్టిక్ గా లాజికల్ గా ఏం ఆన్సర్ అంటే మీన్ ఏ వే తీసుకోవాలి అని ఒక ఎక్స్టర్నల్ పర్సన్ గైడ్ చేయగలిగితే బాగుంటుంది ఎవరికైనా. సో అండ్ ఐ ఆల్సో బిలీవ్ దట్ చాలా మంది ఏమనుకుంటారంటే లైఫ్ కోచ్ అంటే నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత ఐ హావ్ టు గో టు అ లైఫ్ కోచ్ ఏమో అని అనుకుంటారు. బట్ ఐ ఫీల్ లైక్ వెన్ ఎవర్ యూఆర్ టేకింగ్ అ డెసిషన్ ముందే కన్సల్ట్ అవ్వడానికి కూడా ఒక పర్సన్ ఉండాలి. దట్ ఇది నేను చెయ్యొచ్చా లేదా, వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్, వాట్ ఈస్ ద ప్రోస్ అండ్ కాన్స్ అని అడగడానికి ఒక పర్సన్ ఉండాలి. ఆఫ్టర్ దట్ దాని మెమరీ లేకపోతే దాని ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి కూడా ఒక పర్సన్ ఉంటే మేబీ వీ కెన్ మేక్ బెటర్ చాయిసెస్ ఇన్ లైఫ్, మేబీ వీ కెన్ హ్యావ్ స్మూతర్ లైఫ్ అనేది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. సో ఇప్పుడు నాకు చాలా మంది క్లయింట్స్ ఉన్నారు హూ విల్ ఆస్క్ మీ ఈవెన్ బిఫోర్ టేకింగ్ అ డెసిషన్. They will have a quick call like a minute and they will immediately ask me what should I do here, what should I do here, because I'm emotionally invested in it and right decision తీసుకోలేకపోతున్నాను, ఏం చెయ్యొచ్చు అని అడుగుతారు. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ ది యాక్చువల్ పర్పస్ ఆఫ్ అ లైఫ్ కోచ్. ఒక థర్డ్ పర్సన్ న్యూట్రల్ పర్స్పెక్టివ్ లో చెప్పినప్పుడు వీ కెన్ అవాయిడ్ సో మెనీ రిగ్రెట్స్, సో మెనీ బ్యాడ్ మూమెంట్స్ ఆఫ్ అవర్ లైఫ్. సో ఐ స్ట్రాంగ్లీ ఫీల్ లైక్ అందరికి ఒక లైఫ్ కోచ్ డెఫినెట్లీ ఉండాలి. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్, ఇఫ్ యూ షుడ్ బీ హ్యావింగ్ అ లైఫ్ కోచ్ who will actually guide you to take right decisions అని I believe it. చాలా బాగా చెప్పారు పూజ. ఐ టోటలీ అగ్రీ. ఐ హోప్ ఎవ్రీ వన్ రియలైజెస్ దాట్ మొత్తం ప్రాబ్లంలో స్టక్ అయిపోయి ఏం చేయాలో స్టేట్కి వెళ్ళే కంటే ముందు
ఇఫ్ దే నో దట్ ఓకే ఇలాంటి వాళ్ళు ఉన్నారు మనకి, వీ కెన్ టేక్ దర్ సపోర్ట్ అండ్ గైడెన్స్, వాళ్ళు మన కోసం హెల్ప్ చేస్తారు, గైడ్ చేస్తారు అనే క్లారిటీ వాళ్ళకి ఉంటే, యా ఇట్స్ డెఫినెట్లీ గుడ్. వన్ లాస్ట్ క్వశ్చన్, లైక్ ఐ వాంట్ టు నో, లైక్ స్పెషల్లీ ఇప్పుడు మనది ఉమెన్స్ మంత్ ఎపిసోడ్, ఐ వాంట్ టు అండర్స్టాండ్, మీరు మీ లైఫ్ కోచింగ్ ఎక్స్పీరియన్స్లో కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు, మెన్ వర్సెస్ ఉమెన్, ఈ కాన్సెప్ట్ ఆఫ్ లైక్ ఛాలెంజింగ్ టైమ్స్ అనేది హౌ డస్ ఇట్ వేరీ? ఐ సీ ఇట్ లైక్ మెన్ వర్సెస్ విమెన్ లా కాకుండా ఐ ఫీల్ ఇట్ లైక్ ఫెమినిస్ట్ వర్సెస్ మిసాజనిస్ట్ లాగా. బికాస్ ఫెమినిస్ట్ లో దేర్ కుడ్ బి మేల్ అండ్ ఫీమేల్, మిసాజనిస్ట్ లో అండ్ పేట్రియార్కి సపోర్ట్ చేసే వాళ్ళలో దే కుడ్ బి మేల్ అండ్ ఫీమేల్. సో ఐ ఫీల్ ఇట్స్ మోర్ లైక్ ఈ మైండ్ సెట్స్ బ్యాటిలే కానీ ఇట్స్ నాట్ అబౌట్ జెండర్ బ్యాటిల్. బికాస్ ఐ సీన్ సో మెనీ మెన్ హూ ఆర్ ట్రూ ఫెమినిస్ట్, హూ సపోర్ట్ విమెన్ సో మచ్, హూ ట్రీట్ విమెన్ యాజ్ ఈక్వల్, అలాంటి వాళ్ళు ఉన్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం అమ్మాయిల్లో కూడా చాలా మంది హూ బిలీవ్స్ దట్ మెన్ ఆర్ సుపీరియర్ టు అస్ అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఐ బిలీవ్ దట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అబౌట్ జెండర్స్, ఇట్స్ ఓన్లీ అబౌట్ మైండ్ సెట్. సో పూజ, ఒక ఫాలో అప్ క్వశ్చన్, ఈ ఉమెన్ వర్సెస్ మెన్, మీరు మైండ్ సెట్ మ్యాటర్స్ అన్నారు కదా, దట్ ఈస్ వెరీ ట్రూ. ఒక్క కాంటెక్స్ట్లో ఐ వాంట్ టు నో యువర్ థాట్ ప్రాసెస్. ఇప్పుడు ఒక ప్రాబ్లం చూసుకుంటే, ఒక సేమ్ ప్రాబ్లం, బీట్ ఎనీథింగ్ ఇన్ లైఫ్, ఒక ఒక మెన్ వర్సెస్ ఉమెన్, హౌ డు దే రియాక్ట్ అండ్ రెస్పాండ్, అండ్ యాజ్ ఎ లైఫ్ కోచ్ మీరు ఎలాంటి డిఫరెన్సెస్ చూసారు? సో అంటే ఇది మనకి ఎప్పటి నుండో తెలిసిన థింగే. బట్ విమెన్ ఆర్ మోర్ టువర్డ్స్ ఎమోషనల్ థింకింగ్, మెన్ ఆర్ మోర్ టువర్డ్స్ లాజికల్ థింకింగ్. అంటే చాలా రిలేషన్షిప్ ఇష్యూస్ లో కూడా దిస్ విల్ బి ద మెయిన్ రీజన్ ఫర్ అన్హ్యాపీ రిలేషన్షిప్స్. సో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మేబీ మోస్ట్ ఆఫ్ ద మెన్ డీల్ ఇట్ ఇన్ అ లాజికల్ వే, ఓకే అని చెప్పి కొంచెం అండర్స్టాండ్ చేసుకోవడము, లేకపోతే దాని వెనక రీజన్స్ ఫైండ్ అవుట్ చేయడము అని కొంచెం అలా లాజికల్ గా డీల్ చేస్తారు. అది వాళ్ళకి పాజిటివ్ అవ్వచ్చు, బట్ సమ్ టైమ్స్ దట్ ఈస్ నెగటివ్ ఫర్ ద పీపుల్ అరౌండ్ దెమ్, బికాస్ దే వోంట్ బి దట్ ఎంపథెటిక్ టువర్డ్స్ అదర్స్ ఫీలింగ్స్, అంత కన్సిడరేట్ గా ఉండరు. సో దిస్ ఇస్ లైక్ అ స్వార్డ్. మీరు ఇంకా దాన్ని ఎలా యూస్ చేస్తారు, మీ లాజికల్ థింకింగ్ ని టు హర్ట్ అదర్స్ లేకపోతే టు మేక్ యువర్ సెల్ఫ్ బెటర్ అనేది ఇంకా ఐ గెస్ దట్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో సేమ్ విత్ ద విమెన్ ఆల్సో, వాళ్ళకు కూడా ఎక్కువ ఏదైనా మనం కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అవుతాం, ఇమ్మీడియట్ గా ఆ, దాన్ని ఎమోషనల్ సైడ్ నుంచి ఆలోచిస్తూ ఉంటాం. సో దాని వల్ల వీ కెన్ అండర్స్టాండ్ పీపుల్ బెటర్, వీ కెన్ ఫీల్ దేర్ పెయిన్, వీ కెన్ ఫీల్ దట్ ఎంపతి. బట్ ఎట్ ద సేమ్ టైమ్ సమ్ టైమ్స్ వీ విల్ బి డామేజింగ్ అవర్ సెల్ఫ్ ఆల్సో బికాస్ వీఆర్ టూ ఎమోషనల్. కొన్నిసార్లు లాజికల్ గా కూడా ఆలోచిస్తే మేబీ వీ కెన్ టేక్ బెటర్ కేర్ ఆఫ్ అవర్ సెల్వ్స్ అనేది ఐ ఫీల్. సో ఐ థింక్ బోత్ ఆఫ్ us షుడ్ కమ్ టు దట్ మిడిల్ గ్రౌండ్ వేర్ ఇట్స్ నాట్ టూ ఎమోషనల్ ఆర్ టూ లాజికల్. మిడిల్ లో ఉండి ఇద్దరం షుడ్ బి వర్కింగ్ ఆన్ ద సేమ్ పేజ్. దెన్ ఇవన్నీ కొంచెం ఈజీ అవుతాయేమో అని వాట్ ఐ ఫీల్. చాలా బాగా చెప్పారు, వెరీ ట్రూ అండి పూజ. సో యా, అంటారు కదా మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ అండ్ ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అని. ఐ థింక్ దట్స్ వెరీ ఇట్ ఆల్ స్టార్ట్స్. ఈ డిఫరెన్సెస్ అనేవి మనం రిలేషన్షిప్లో, లవ్ లాంగ్వేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒకసారి అర్థం చేసుకుంటే డెఫినెట్లీ హెల్ప్స్ ఇన్ ఎనీ రిలేషన్షిప్. ఐ అగ్రీ విత్ యూ టోటలీ. థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ దట్ అప్. ఐ రియలీ లవ్డ్ అవర్ కాన్వర్జేషన్, నాట్ జస్ట్ బికాజ్ నేను కూడా లైఫ్ కోచింగ్ జర్నీలో ఉన్నాను కాబట్టి అని కాకుండా కూడా యాజ్ ఎ పర్సన్, ద వే యూ టాక్ అండ్ బ్రింగ్ అప్ దట్ ఆస్పెక్ట్స్. In I think like 30s I don't think I would have got that kind of wisdom and knowledge. I'm sure like you have like lots of things to share and spread that wisdom to everyone and help them heal and coach them. I wish you all the success, Andy. Me life థ్యాంక్ యూ. coaching and personal journey, everything. I wish you success and hope you heal many people out there. థ్యాంక్ యూ విమా. ఆల్ ది బెస్ట్ టు యూ టూ. Thank you so much. Yeah, we finished successfully the Sahari episode. And I wish you again a very happy Women's Day, and take care and bye. బాయ్ బాయ్.